కరీంనగర్ కమిషనర్ గౌస్ అలం ఆధ్వర్యంలో గురువారం జమ్మికుంట పట్టణంలో వినాయక్ ఫంక్షన్ హాల్లో మోటార్ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రహదారి భద్రతకు కంటి చూపు ఎంతో కీలకమని ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు తదితర వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హత కలిగిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కళ్లజోడ్లను కమిషనర్ గౌస్ అల్లం స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి గౌస్ అల్లం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో డ్రైవర్లు ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. డ్రైవర్లు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రమాదాలు జరిగితే కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని, ఒక నిర్లక్ష్యం జీవితాన్ని దెబ్బతీస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, వెహికల్ ఇన్స్పెక్టర్ కంచువీను, జమ్మికుంట, హుజురాబాద్ టౌన్ సిఐ, రూరల్ సిఐ వీణవంక, ఇల్లంతకుంట, సైదాపూర్, శంకరపట్నం ప్రాంతాలకు చెందిన ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డ్రైవర్లు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడంలో విశేషంగా దోహదపడుతుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఎస్ఐ ఇల్లందుకుంటా రెడీ నన్ను టీము లైసెన్స్ వాళ్ళని ఒక 4 నిలబడి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ట్రాక్టర్ బోత్. ఓకే, ఎనీవేస్ మీకోసం ఏముంది అంటే మీ దగ్గర పెద్ద వెహికల్ ఉంది, పెద్ద రెస్పాన్సిబిలిటీ. మీరు రోడ్లో ఉంటే, మీరే లో స్పీడ్ ఉంటే కూడా యాక్సిడెంట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పెడిస్ట్రియన్ దగ్గర యాక్సిడెంట్ అయితే, లేకపోతే 2 వీలర్తో యాక్సిడెంట్ అయితే స్లో స్పీడ్ లో కూడా చనిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీ వెహికల్ పెద్దగా ఉంది కాబట్టి తక్కువ స్పీడ్ లో ఎక్కువ ఎనర్జీ ఉంటాయి. దీంట్లో మీకోసం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ మీది నైట్ టైం, డే టైం 24 ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజురాబాద్ డివిజన్ స్పెషల్ టౌన్లో అరైవల్ లైఫ్ క్యాంపెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అరైవల్ లైఫ్ క్యాంపెయిన్ ఇప్పుడు మన ఆనరబుల్ డీజీపీ సార్ది స్పెషల్ ఇనిషియేటివ్ క్యాంపెయిన్ ఫర్ రోడ్ సేఫ్టీ. దీంతో భాగంగా ఈరోజు జమ్మికుంటలో స్పెషల్ డ్రైవర్స్, హుజురాబాద్ డివిజన్లో స్పెషల్ డ్రైవర్స్కి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 400 మందికి ఐ చెకింగ్ జరుగుతుంది. అండ్ ఐ సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్రీ గ్లాసెస్ కూడా మేము స్పాన్సర్స్ ఇస్తున్నాము. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న డ్రైవర్స్ మెయిన్లీ ఆటో డ్రైవర్స్, 4 వీలర్ ట్యాక్సీ డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, లారీ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి డైలీ జాబ్ డ్రైవింగ్ కాబట్టి వాళ్ళకి ఐ సైట్ మంచిగా ఉండాలి. ఐ సైట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐ చెకప్ చేసి ఫ్రీ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ దే కెన్ హ్యావ్ గుడ్ అబ్జర్వేషన్ ఆన్ రోడ్. తర్వాత జనరల్ రోడ్ సేఫ్టీలో డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది.
హెల్మెట్ యూసేజ్ గురించి, సీట్ బెల్ట్ యూసేజ్ గురించి, డేంజరస్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి, లేన్ డిసిప్లిన్ గురించి, టేకింగ్ ఎట్లా చేయాలి, ఓవర్ స్పీడింగ్ గురించి, అన్ని ప్రికాషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐఎమ్ హోప్ఫుల్ దాట్ ఈ అవేర్నెస్ తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ప్రజెంట్ ఉన్న డ్రైవర్స్ అందరూ ఈ ప్రికాషన్స్ ఫాలో చేస్తారు అండ్ సేఫ్గా డ్రైవ్ చేస్తారు. థ్యాంక్ యూ. 20,000 salary, 4 wheelers, pressure ఉంటే 20,000, ఎక్స్పీరియన్స్ ఉంటే 25,000. ఈ ర్యాపిడో ఒకటి క్యాబ్ అగ్రిగేటర్ ఉన్నారు, క్యాబ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ర్యాపిడో తెలుసు అందరికి, ర్యాపిడో బైక్ సర్వీస్ ఉంటాయి. ఎవరైనా బిల్లింగ్ ఉంటే ఇప్పుడు లేడీస్ డ్రైవర్, ఉమెన్ డ్రైవర్ కోసం ఇది మేడం కాంటాక్ట్ చేయండి. ఎక్కువ మంది ఉంటే ఇంకా కరీంనగర్లో కూడా స్టార్ట్ చేయవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 90% హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంది. మీరు మెయిన్ కంట్రీ మెంబర్ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి మీ మీద చాలా బాధ్యత ఉంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు డైలీ జాబ్ డ్రైవింగ్ కాబట్టి మీతో యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఫాలో ప్రికాషన్స్ తీసుకుంటే మీ లైఫ్, మీ ప్యాసెంజర్స్ లైఫ్, రోడ్లో ఉన్న అదర్ పీపుల్ లైఫ్ సేఫ్గా ఉంటాయి. ఈరోజు మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి ఐ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ డ్రైవింగ్. ఎందుకంటే అబ్జర్వేషన్ మంచిగా ఉంటే మీరు ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఇది కాకుండా రెగ్యులర్ లైఫ్ కూడా మీది యూజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డాక్టర్స్ హు హావ్ కమ్ హియర్ అండ్ ఆల్ ద స్పాన్సర్స్ హు హావ్ స్పాన్సర్డ్ దిస్ ఈవెంట్. ఐ టెస్ట్ చెక్ చేసిన తర్వాత ఏమైనా ఐ సైట్ ప్రాబ్లం ఉంటే మీకు గ్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తారు. పెద్ద ఏమైనా ఐలో కన్నుల ప్రాబ్లం ఉంటే, కళ్ళలో ప్రాబ్లం ఉంటే ఐ సర్జరీ కూడా రేకుర్తి ఒక హాస్పిటల్లో మన టైప్ జరిగింది. ఏమైనా ఉంటే అక్కడ ఐ సర్జరీ కూడా హెల్ప్ చేస్తాము. లయన్స్ క్లబ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీస్ కి మీరు యూజ్ చేయండి. ఇక్కడ ఐ టెస్టింగ్ అయిన తర్వాత మీకు గ్లాసెస్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా యూజ్ చేయాలి, వాడాలి, వేసుకోవాలి. అదర్వైజ్ దిస్ ఇస్ నో యూజ్. మొత్తం ఐ టెస్టింగ్ అయిన తర్వాత గ్లాసెస్ ఇచ్చిన తర్వాత మీరు అది ఇంట్లో లాకర్లో పెడితే ఏం బెనిఫిట్ ఉండదు. ఖచ్చితంగా వాడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ద స్పాన్సర్స్. అందరికీ సుపరిచితులైన కంచి వేణు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న గౌరవనీయ సిపి గారికి, ఏసీపీ గారికి, పోలీస్ సిబ్బందికి, పత్రికా మిత్రులకు, ఈ సభకు విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ఈ రోడ్డు భద్రత గురించి మన సిపి గారు తమ బిజీ షెడ్యూల్లో కూడా మనకు సమయాన్ని కేటాయించి పలు సూచనలు చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ కూడా శ్రద్ధగా విని వారి యొక్క సూచనలు తప్పకుండా పాటించాలని కోరుతూ, మన జమ్మికుంట ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మన హుజరాబాద్ సబ్ డివిజన్లో 70 ప్రమాదాలు జరిగితే 23 జమ్మికుంట అర్బన్ అండ్ రూరల్ పరిధిలోనే జరిగినాయి. వీటన్నిటికి కూడా కారణం విశ్లేషిస్తే యువత, ముఖ్యంగా యువత 18 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువత, తర్వాత టీవీఎస్ మోపెడ్ నడిపేవారు ఎక్కువగా ఉన్నారు. టీవీఎస్ మోపెడ్ వాళ్ళకి సరైన లైసెన్స్ లేక ఏం చేస్తారంటే సడన్గా వాళ్ళు రోడ్డు మీద పోతున్నప్పుడు సడన్గా ఎటు తిరగాలంటే అటు తిరుగుతారు. సిగ్నల్ వ్యవస్థను పాటించరు. సిగ్నల్ ఇవ్వాలనే పరిస్థితి కూడా ఏం లేదు. టీవీఎస్ మోపెడ్ యొక్క పరిస్థితి ఏంటంటే ఒక యాక్సిడెంట్ ఇస్తే కావాల్సినంత వేగంగా పోతుంది, యాక్సిడెంట్ డౌన్ చేస్తే ఆగుతుంది. కొంతమంది కనీసం బ్రేక్ మీద కూడా అవగాహన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది మరణించడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా. కాబట్టి ముఖ్యంగా టీవీఎస్ మోపెడ్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి లైసెన్స్కి అప్లై చేసి తగిన శిక్షణ తీసుకొని త్వరగా లైసెన్సులు తీసుకుంటే ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగినప్పుడు మీకు ఒక ప్రమాద బీమా లాంటిది వస్తుంటుంది. అలాంటి విషయం కొంచెమైనా కానీ మీరు దాని మీద కొంచెం ధ్యాస పెట్టాలి. అలాంటి పరిస్థితులు రాకుండా కూడా మనం సంయమనం, ఓర్పు, క్షణికావేశం దీన్ని మాత్రం మనం పక్కకు పెట్టేసేసి మనం సేఫ్గా నడిపితే సమాజం కూడా సేఫ్గా ఉంటుంది, ఎదుటి వారి ప్రాణాలు కూడా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి సిపి గారికి ధన్యవాదాలు చేస్తున్నాను.